ఇక దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో సందడి నెలకొంది. సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మ్యాచ్ ఘన విజయం సాధిస్తున్నాం అంటున్న క్రికెట్ అభిమానులతో మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. ఆసియా టీ20 మ్యాచ్ భారత్ పాక్ మధ్య మరోసారి జరగనుంది. దీనికి సంబంధించి పెహల్గాం ఉగ్రవాదుల ఉద్రిక్తత తరువాత మొట్టమొదటిసారి టీ20 జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్లో కూడా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారత్లో ఏదైతే క్రికెట్ అభిమానులలో సందడి నెలకొనిందని చెప్పాలి. ప్రధానంగా దాయాదుల పోరు మరోసారి దుబాయ్ వేదిక కానుంది. ఈరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దాయాదుల పోరు మరోమారు జరుగుతుండడం ఎలా అనిపిస్తుంది? క్రికెట్ అభిమానులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియాకి టీ20 మ్యాచ్ దుబాయ్లో జరిగింది, దీన్ని ఏ విధంగా ఎప్పుడు కూడా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి టీ20 మ్యాచ్ కావచ్చు, ఏ మ్యాచ్ అయినా పాకిస్తాన్ అంటే అది మరొక యుద్ధం లాగానే చూస్తారు అందరూ కూడా. కానీ ఈసారి యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక పక్క మ్యాచ్ అనే ఉత్సాహంతో పాటు మ్యాచ్ వాళ్ళతో ఎందుకు ఆడాలి అని ఒక ఇది మన జరిగినటువంటి పహల్గాం సంఘటన తర్వాత ప్రతి ఒక్కరూ పూర్తిగా పాకిస్తాన్ విభేదించాలి, పాకిస్తాన్ బాయ్కాట్ చేయాలి, వారితో ఎటువంటి మ్యాచ్లు ఉండకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. కాకపోతే ఇది ఒక స్పోర్ట్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆడాలి కాబట్టి ఆడకపోతే దీంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక విలువ తగ్గుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆడవలసిన పరిస్థితి వస్తుంది ఈ క్రికెట్. దాన్ని చేస్తే ఒకవేళ మనం పాకిస్తాన్తో ఆడకూడదు అనుకునేట్టుగా అంటే కంప్లీట్గా పాకిస్తాన్ ప్రపంచ దేశాలన్నీ కూడా గేమ్స్ నుండి వెలివేయాలి. అప్పుడు కానీ ఉగ్రవాదంతో పాటు ఇలాంటి దౌర్భాగ్యం జరగకుండా ఉంటుంది. పహల్గాం లాంటి దౌర్భాగ్యాలు ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఒక క్రికెటర్గా మ్యాచ్ని మేము ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది ఖచ్చితంగా. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను వారి యొక్క పాకిస్తాన్ ఎంతో కుంగిపోయి ఉన్నారు. అందులో ఇప్పుడు మ్యాచ్ అంటే కూడా వాళ్ళకి ఇండియాతో మ్యాచ్, భారత్తో మ్యాచ్ అంటేనే భయం గుండెల్లో మొదలవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా కిందనే ఉంటారు. గేమ్ కూడా ఈ మధ్య వాళ్ళు చాలా మార్పులు చేయడం వల్ల కెప్టెన్సీ కావచ్చు, ప్లేయర్లు తొలగించడం కావచ్చు, దీంతో మానసికంగా పాకిస్తాన్ కూడా చాలా డౌన్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి యువరక్తం, యువత ఏజం ఏదైతే ఉందో ఉరుతులవుతోంది. సూర్యకుమార్ సారథ్యంలో ఖచ్చితంగా అఖండ విజయం. మొన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా జస్ట్ వాళ్ళని 56కు ఆల్అౌట్ చేసి మనం 4 ఓవర్లలో ముగించాం. ఇలాంటి ఎంత ఘన విజయం కాకపోయినా అద్భుతమైనటువంటి విజయం పాకిస్తాన్ మీద ఖచ్చితంగా మన భారత జట్టు సాధిస్తుంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు జరగబోయే మ్యాచ్? చాలా ఉత్కంఠంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని అనుకుంటున్నాం. అంటే సూర్యకుమార్ యాదవ్తో కెప్టెన్సీలో ఈరోజు జరగబోయే మ్యాచ్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ తలదన్నేలాగా ఉంటాయని అనుకోవచ్చు. దానికంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది అని ఆకాంక్షిస్తున్నాం. ఏదైతే పాకిస్తాన్ దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారత్ ఘన విజయంగా అవుతుందనే వీరంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కూడా ఈ మ్యాచ్ ఘన విజయం సాధిస్తుంది. ఏదైతే పెహల్గాం ఉగ్రవాదుల ఉద్రిక్త తరువాత ఈ దాడి ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్కి బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ బర్త్డే తరఫున కూడా వారి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి భారతీయుడు సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజుకి, అలాగే భారతీయులందరూ కూడా పుట్టినరోజు లాగా మంచి మ్యాచ్ నుంచి మంచి విజయాన్ని నీ పుట్టినరోజు సందర్భంగా కానుగ్గా ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. మరొకసారి హ్యాపీ బర్త్డే సూర్యకుమార్ యాదవ్. పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ మ్యాచ్ ఏదైతే జరుగుతుందో దానిని భారత్కు కానుకగా ఇవ్వాలంటూ కూడా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఏదైతే వామపక్షాలు వీరంతా కూడా మ్యాచ్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా క్రికెట్ అభిమానులుగా తాము క్రికెట్ మ్యాచ్ని ఆస్వాదిస్తాము, ప్రపంచ దేశాలన్నీ వెలివేస్తే తప్ప పాకిస్తాన్తో ఆడే పరిస్థితి ఉండదు, కాబట్టి ఇది విధి లేకుండా ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏదైతే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టీ20 మ్యాచ్ భారత్ ఘన విజయం సాధిస్తుందనేసి కూడా వీరంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కెప్టెన్సీలో జరుగుతున్న ఈ మ్యాచ్ పైన సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.